ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనే ఆలోచన మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఏ వయసు వారిలో అయినా మన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయో, అసలు దేని కారణంగా వస్తున్నాయో మనం ప్రముఖ సైకాలజిస్ట్ హరిరావు గారిని అడిగి తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు రాతిపూలు అనే బుక్ రాసింది ఈ మధ్యలో నేను చదివాను. అందులో సన్నని చినుకులు అనే పాఠం కానీ చాప్టర్ కానీ, అందులో ఒక అమ్మాయి, మీ మాటలు గుర్తొస్తున్నాయి, మన కోసం ఎవరి కోసమైనా బ్రతకాలి, లేకపోతే ఎవరు లేరనుకొని అని బ్రతకాలి అనే మాటల గురించి చెప్పింది. అది ఏ సందర్భంలో చెప్పారు అని? రైట్. సో సహజంగా అంటే రాతిపూలు పుస్తకం అనేది నేను 2019లో అనుకుంటే పబ్లిష్ చేసింది. నేను ఆయా కేస్ స్టడీస్, రకరకాల కేసులు నేను చూస్తూ ఉంటాను కదా. ఈ మధ్య అంటే ఎక్కువగా ఓసీడీలు చూస్తున్నాను గత 4-5 సంవత్సరాల నుంచి. అంతకుముందు అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కన్సిడర్ చేసి వాటికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని. సో ఆ కేస్ వాటిలో కొన్నిటిని తీసుకొని వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా 2-3 కలిపి ఒక ఆర్టికల్గా, ఒక కేస్గా రాసి నేను ఫేస్బుక్, యూట్యూబ్ కమ్యూనిటీలో షేర్ చేసేవాడిని. అది ఎందుకు అని అంటే చాలామందికి ఈ మానసిక సమస్యలు ఇలా ఉంటాయి అనే అవగాహన కల్పించడం కోసం. ఆ క్రమంలో రాసినటువంటి చాలా రాతిపూలు 1, 2, 2 వెర్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక రకరకాల వాటిల్లో ఒకటి సన్నని చినుకులు అనేటువంటి ఒక ఆర్టికల్. అసలు సన్నని చినుకులు అని ఆ చాప్టర్కి పేరు ఎందుకు పెట్టారు? సన్నని చినుకులు అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఆ అమ్మాయి ఆ కేసులో, ఆ కేస్ స్టడీలో ఆ అమ్మాయి 40 years దాకా ఉంటాయి. ఆ అమ్మాయి తనకున్నటువంటి ఇబ్బందుల వలన తను సూసైడ్ చేసుకోవాలని ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళింది. ఒక పల్లెటూరు, వాళ్ళు బాగా, ఆ పల్లెటూరులో కొంచెం బాగా డబ్బున్న ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ ఆ ఊరికి. అందులో ఆమె కేసు ఏంటి అని అంటే, ఆమె ఏదో కారణం చేత భర్తకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కూతుర్ని తనే పెంచుకుంటుంది. ఆ కూతురు పెరిగి పెద్ద అయిన తర్వాత సహజంగా ఉండేటువంటి ఆ టీనేజ్లో ఉండేటువంటి కోపం వల్ల మదర్ని అసహించుకుంటూ ఉంటుంది. మొత్తం తన ప్రాణమంతా కూతురు కోసం పెట్టి, భర్త తనను పట్టించుకోకపోయినా తన బిడ్డని పెంచుకుంది. బీటెక్ చదివింది అమ్మాయి. సో తనని అసహించుకోవటం అనేది తను భరించలేక, అప్పటికి తనకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని డాక్టర్స్ ప్రాపర్గా ట్రీట్ చేయకపోవటం వల్ల కొన్ని లేని సమస్యలు ఆమెకు వచ్చినాయి. బట్ ఆమె ఏం చేయలేదు కదా. సో ఆ సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఈ కూతురు కూడా తనను అసహించుకోవటం అనేక కారణాల చేత, ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకు సహజంగా వికర్షణ మొదలవుతూ ఉంటుంది ఏ ఇద్దరి మధ్య. అది తను అప్పుడప్పుడు అనే మాటల్ని భరించలేక తను సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. సో అలాగని తను ఆ పైకి 2 అంతస్తుల మేడ ఏదో ఉంటుంది, తను పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేయటం ఏదో అనుకుంది. అప్పుడు వర్షం పడుతుంది. అప్పుడే తను సూసైడ్ చేసుకుందామని పైకి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. వర్షపు చినుకులు స్టార్ట్ అయ్యి, పెద్ద వర్షం కాదు. తను పైకి వెళ్ళినప్పుడు అప్పుడే చినుకులు మొదలవుతుంది. తను ఏడుస్తుంది, ఎవరికి చెప్పుకోలేక. తన కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ ఆర్టికల్లో మెయిన్ అందరినీ అట్రాక్ట్ చేసుకుంది ఏంటి అంటే, తను ఆలోచిస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నప్పుడు తన కళ్ళల్లోంచి నీరు కారుతూ ఉంది. కారుతున్నటువంటి కన్నీరు ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. బికాజ్ మన బాడీ టెంపరేచర్, బ్లడ్లోంచి వస్తుంది కన్నీరు, వేడిగా ఉంది. పైనుంచి వర్షం పడుతుంది. వర్షపు చినుకులు అదే మొహానికి చల్లగా తగులుతున్నాయి. ఈ నీరేమో వేడిగా ఉంది, ఆ నీరు చాలా చల్లగా ఉందన్నమాట. ఆ లైన్స్ బాగా అందరికీ నచ్చినాయి. ఆ ఆర్టికల్ బాగా అందరు ఎక్కువ చదవడం, అది బాగా నచ్చింది ఆ నేరేషన్ అనేది. సో ఒకవైపు నుంచి కన్నీరు వేడిగా వస్తుంటే, ఒకవైపు నుంచి ఆ చినుకులు చల్లగా తగులుతుంది మొహానికి అనేటువంటి ఆ వర్ణన ఏదైతుందో అది బాగా నచ్చింది. నేను రైటర్ని కాదు, స్టిల్ నాకు తోచినట్టుగా అప్పుడు ఏదనిపిస్తుంది రాస్తూ ఉంటాను. అది చాలా బాగా అందరికీ నచ్చింది. అప్పుడు ఆ వర్షపు చినుకుల గురించి రాస్తూ ఆ ఆర్టికల్ పేరు సన్నని చినుకులు అని పెట్టాను అన్నమాట. అలా సన్నని చినుకులు అంటే చాలామందికి బాగా, నా క్లయింట్స్ అందరికీ బాగా తెలుసు. అది ఆ కాంటెక్స్లో ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. అయితే ఆమె సూసైడ్ చేసుకుందాము అనుకున్నప్పుడు తను పైకి వెళ్ళి చూసినప్పుడు
వాళ్ళకు ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క అక్కడే ఉంది, పడుకుంది గాలికి. అంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైం అని. ఆ చినుకులు మొదలవగానే లేచి లోపలికి వెళ్తాం. ఆమె కంటపడింది ఆ స్ట్రీట్ లైట్స్, ఆ లైట్స్ ఉంటాయి ఆ లైట్స్లో. సో తను ఏమనుకుంది అని అంటే, ఆ కుక్కకు లభించినంత ప్రేమ కూడా నాకు లభించటం లేదు అని తను తర్వాత సెషన్లో తను చెప్పింది అనమాట. కుక్కకున్న ఫ్రీడమ్ కూడా నాకు లేకుండా పోయింది. ఇంతసేపు ఈ వంట చేయటం, అందరికి వండి పెట్టడం, చూడటం, అంతే తప్ప జీవితం ఏమీ లేదు. ఇది కూడా నేను నా బిడ్డ కోసం నేను భరిస్తూ ఉంటే ఆ బిడ్డ కూడా నన్ను అసహించుకుంటుంది అనేటువంటిది ఆమె యొక్క బాధ. ఆ టైంలో అంతకుముందు కొన్ని సెషన్స్లో నేను చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చినాయి. నేనేమన్నానంటే, మీ మీద మీ బిడ్డకు కోపం ఉంది కానీ ద్వేషం లేదు. కోపం ఉంది, కోపం సహజంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ద్వేషం అనేది చాలా కాలం అట్లా ఉంటుంది. అండ్ మీ బిడ్డకి మీ అవసరం ఉంది. రేపొద్దున పెళ్ళయిన తర్వాత మీ బిడ్డకు అంటే అప్పటికే ఆమె 1-2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది, అంతకుముందు కూడా. మీ బిడ్డకు మీ అవసరం ఉంది. రేపొద్దున తను పెళ్ళి అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ అయినప్పుడు సహజంగా మన కల్చర్లో భర్తలు పట్టించుకోరు, భర్తలు పుట్టింటికి పంపించేస్తూ ఉంటారు. అప్పుడు వేరే మగవాళ్ళు ఎవరు కూడా తనకి తోడుగా ఉండలేరు. కేవలం భర్త మాత్రమే, తన బాడీ మొత్తం తెలుసు కాబట్టి భర్త మాత్రమే చూడగలడు. ఆ భర్త సహజంగా మన కల్చర్లో ఏంటి, ప్రెగ్నెంట్ అవగానే పుట్టింటికి పంపించేస్తారు. ఆ తర్వాత కేవలం తల్లి మాత్రమే చూడగలుగుతుంది, లేదంటే సిస్టర్స్ ఎవరు ఉంటే వాళ్ళు చూడాలి. సిస్టర్స్ లేరు కాబట్టి అప్పుడు ఆ రోజున మీరు అవసరం పడే మీ బిడ్డ అమ్మ అని తను ఏడుస్తున్నప్పుడు మీరు లేకపోతే ఆ బిడ్డ ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి అనేది. తన మీద తన బిడ్డకు కోపం ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలి, బాధపడొద్దని కోరుకుంటుంది. ఆ సెంటిమెంట్ని నేను అక్కడ ఆమెను బ్రతుకు మీద ఆశ చిగురించేలాగా చేశాను. అందులో ఆ కాంటెక్స్లో లాస్ట్లో చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఆమె గుర్తొచ్చింది. ఆమె దూకేద్దాము అనుకున్నప్పుడు నా మాటలు గుర్తొచ్చినాయి. ఏంటి అని అంటే, బ్రతికితే ఎవరి కోసమైనా బ్రతకాలి. అంటే వారు ఏమన్నా ఏం చేసినా, ఒక భర్త కోసం ఒక ఆమె మొత్తం త్యాగం చేసి బ్రతుకుతూ ఉంటాడు. లేదా భార్య కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతను అట్లాగే అణిగిమణిగి బ్రతుకుతూ ఉంటాడు. లేదంటే పిల్లల కోసం, లేదంటే తల్లి కోసం, ఇలా ఎవరి కోసమైనా, ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో అన్కండిషనల్లీ లవ్ చేసి వాళ్ళ కోసం బ్రతకాలి. లేదనుకుంటే ఎవరు లేరనుకునైనా బ్రతకాలి. ఈ రెండిట్లో 2 మార్గాలు ఉన్నాయి బ్రతకడానికి. ఒకటి, ఎవరి కోసమైనా బ్రతకటం. అప్పుడు మనకు బాధ అనిపించదు, వాళ్ళు ఏమన్నా బాధ అనిపించదు. వాళ్ళు కొట్టకపోవచ్చు, వాళ్ళు కొడతానన్నా తిడతానన్నా బాధ ఎక్కువగా ఉండదు. రెండోది, ఎవరు లేరనుకో, నాకెవరు లేరు, బిడ్డ లేరు, భర్త లేడు, తండ్రి లేడు, తల్లి లేదు, బ్రదర్ లేదు, సిస్టర్ లేదు, ఎవరు లేరు, వాళ్ళందరూ టెంపరీ రోల్స్లో ఉన్నారు అనుకుని బ్రతికినా వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోం. బయట వాళ్ళు ఏదన్నా అంటే మనం పట్టించుకోం కదా. మనం వెళ్తుంటే రోడ్డు వాళ్ళు ఏదన్నా అంటే మనము ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పం, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు. కోపం ఎప్పుడు ఎవరి మీద వస్తుంది? మన వాళ్ళ మీదే వస్తుంది కదా. ఇప్పుడు మీ బిడ్డ మీ మీద కోపం వస్తుందంటే తను మిమ్మల్ని తల్లిగా కన్సిడర్ చేస్తుంది. అఫ్కోర్స్ అది కోపం కావచ్చు, నెగిటివ్ ఎమోషన్ కావచ్చు, కానీ తల్లిగా కన్సిడర్ చేస్తుంది. మీరు ఆ బిడ్డ కోసం మీరు బ్రతుకుతానన్నా అభ్యంతరం లేదు. ఇన్నాళ్ళు బ్రతికారు, ఇక ముందు కూడా ఆ బిడ్డ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, మూడ్ స్వింగ్స్ ఉన్నా, టెంపరీగా మిమ్మల్ని హేట్ చేసిన బ్రతకాలనుకుని తర్వాత మారుతుంది అనుకుని బ్రతకండి. ఎంతకాలం బ్రతకాలనుకుని మీరు బ్రతకవచ్చు. లేదంటే ఎవరూ లేరు, నాకు బిడ్డ కూడా లేదు, భర్త లేడుగా ఎలాగో, బిడ్డ కూడా లేదు అని మీకోసం మీరు బ్రతకండి. అప్పుడు కూడా మీ బిడ్డ ఏమన్నా మీకు కోపం రాదు అన్న కాంటెక్స్లో నేను అది చెప్పింది. అది చాలామందికి నచ్చింది. ఆ 2 లైన్స్, బ్రతికితే ఎవరి కోసమైనా బ్రతకాలి, లేదంటే ఎవరు లేరనుకుని బ్రతకాలి అనే లైన్స్ అందరికీ బాగా నచ్చి చాలామంది అప్పట్లో ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను వాటిలో షేర్ చేసేవాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి, అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయటం, ఇటువంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. ఆ కాంటెక్స్లో ఆ విషయం చెప్పబడింది. అయితే మనకు బ్రతుకు చిన్నప్పటి నుంచి మనకి ప్రోగ్రామ్ అయిందని తెలుసు. మనకి ప్రోగ్రాంలో ఏం ప్రోగ్రామ్ అయింది? లైఫ్కి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్. పర్పస్ ఆర్ మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనేటువంటి. ఏంటి నా బ్రతుకుకి అర్థం ఏంటి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది, రైట్?
అర్థం ఏంటి అని క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏమైందంటే పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చదువుకునేది లేకపోతే జాబ్ చేసేది అంతా బ్రతుకుకు ఒక అర్థం ఇద్దాము అనేటువంటిది. అయితే అదర్ ఫిలాసఫీస్లో బ్రతుకుకు ఒక అర్థం ఉంటుందని సహజంగా ఈవెన్ స్పిరిచువల్ లీడర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, నీ బ్రతుకుకి పర్పస్ ఉంది, ఒక పర్పస్, దేవుడు ఒక పర్పస్తో మిమ్మల్ని పంపించారు అని ఆ పర్పస్ వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. ఇంకొకరేమో కార్పొరేట్స్ ఏమో మీ పర్పస్ ఏంటంటే బాగా చదివి ఉద్యోగం చేసి వాళ్ళకి బానిసత్వంగా చేసి వాళ్ళు ఇచ్చినట్టు పడేసిన డబ్బులు తీసుకుని మళ్ళీ ఈఎంఐలు పెట్టుకుని కార్లు ఇల్లులు కొనుక్కొని ఆ ఈఎంఐలు కట్టుకుంటూ ఆరోగ్యం అంతా పాడు చేసుకోవటం పర్పస్ అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజానికి లైఫ్కి ఏ మీనింగ్ ఉండదు, ఏ పర్పస్ కూడా ఉండదు. రైట్? పర్పస్ దేనికి ఉంటుంది? పర్పస్ ఆ క్రియేటర్కి ఉంటుంది. సపోజ్ ఈ పెన్ తీసుకున్నాము, ఈ పెన్ని మనము తయారు చేసుకున్నాము, మనం ఏదో రాసుకుంటానికి పెన్ తయారు చేసాము. ఈ పెన్ పర్పస్ నాకు ఇది రాయటం, అంతే కదా. లేదంటే ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఈ మొబైల్ ఫోన్ పర్పస్ నాకు ఈ మొబైల్ ఫోన్ ఇలా వాడటం. ఇప్పుడు ఈ పెన్ కాన్షియస్నెస్ ఉండి, పెన్కి ఆలోచన ఉంటే ఈ పెన్ పర్పస్ రాయటం కావాల్సిన అవసరం లేదు. ఈ క్రియేటర్కి పర్పస్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక ఆవుని మనం పెంచుకుంటున్నాం, మన పర్పస్ ఏంటి అని అంటే ఆవుని బాగా గడ్డించి పెంచి తను ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కంటే మనకు పాలు ఇస్తుంది. ఆ పాలతోని మనము కాఫీ పెట్టుకోవచ్చు, పాలు తాగొచ్చు, తోడు పెట్టుకొని పెరుగు చేయొచ్చు, దాన్ని చిలికి మజ్జిగ చేయొచ్చు, మీగడ తీయొచ్చు, వెన్న తీయొచ్చు, నెయ్యి చేయొచ్చు, అనేక రకాలుగా పర్పస్ ఉంది. అలాగే ఆవు బిడ్డల్ని, ఎద్దులు అవి ఉంటే వాటిని వేరే దాని పర్పస్ వాడుకోవచ్చు, దున్నుకోవడానికో బండి లాగడానికో వాడుకోవచ్చు. ఆవు పేడతో ఇల్లు అల్లుకోవటమో లేకపోతే కల్లాపు చల్లుకోవటమో చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి పర్పస్ ఆవు పర్పస్. మనకు ఆవు పర్పస్, ఆవుకు ఆ పర్పస్ అవసరం లేదు కదా. అలాగే ఒక తాడి చెట్టు ఉంది, తాడి చెట్టుని మనం పెంచుకుంటున్నాం, అనేక పర్పస్లతో మనం పెంచుకోవచ్చు. దానికి వచ్చినట్టు తాటికాయలు తీసుకోవటం, కళ్ళు గీసుకోవటము, లేకపోతే తాటాకుల్ని ఆ పైన వాడుకోవటము, లేకపోతే ఆ తాటికాయలని పండిన తర్వాత వాటిని కాల్చుకొని తినటమా, ఇట్లా రకరకాల పర్పస్లు ఉంటూ ఉంటాయి. అది తాడి చెట్టుకి తన పర్పస్ కాదు, మనకు క్రియేటర్కి. ఇప్పుడు ఆవుని చక్కగా రైతు పెంచుకున్నాడు అనుకుందాం. ఆ రైతుకి రైతు భార్య ప్రెగ్నెంట్ అయింది, బిడ్డ పుడతాడు కదా, పాపో బాబో పుట్టినప్పుడు ఆ పాపో బాబుకో పాలు కోసం తను ఆవును కొనుక్కుని పెంచుకుంటున్నాడు. ఆవు కూడా ప్రెగ్నెంట్. అంటే ఏంటి? ఆవు పాలు పితుక్కోవడం ఆ ఆవు పెంచడంలో ఉన్న పర్పస్. ఆ పెరిగి ఆ బిడ్డ తన వైఫ్ బిడ్డను కన్నది, ఆవు కూడా బిడ్డను కన్నది. కన్న తర్వాత ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు తీసుకుంటున్నాడు, తను తాగుతున్నాడు, తన భార్యకి పిల్లలకి ఇస్తున్నాడు. ఇప్పుడు అలాగే తనకి ఆవు కోసం కొంత తౌడు పెడుతున్నాడు, కొంత షెల్టర్ ఇచ్చాడు, కొంత కుడితో ఏదో ఇస్తున్నాడు, గడ్డి వేస్తున్నాడు. ఆవు తింటుంది, హ్యాపీగా ఎక్కడ ఉంది. తన బిడ్డకు కొంత పాలు ఇస్తుంది, కొంత వీళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ఆవు పర్పస్ ఏంటి? ఆవు పర్పస్ పాలు ఇవ్వటమా? నో. తనకంతా ఇస్తున్నాడు కంఫర్ట్స్ కాబట్టి, తౌడు పెడుతున్నాడు, గడ్డి పెడుతున్నాడు, షెల్టర్ ఇస్తున్నాడు, వర్షం పడట్లేదు, ఇవన్నీ కాబట్టి తన బిడ్డను చూసుకుంటున్నాడు కాబట్టి తను పాలు ఇవ్వచ్చు. అది తనకు కొంత వస్తుంది కాబట్టి కొంత ఇస్తుంది. అదే పర్పస్కి యాక్సెప్ట్ చేయొచ్చు, ఆర్ ఆ యజమానిని తన్నేసేసి అందులోంచి జంప్ చేసి పారిపోయి అడవిలోకి పోయి ఇంకొక ఎద్దుతో జతకూడవచ్చు. ఏది అనేది తన చాయిసే తప్ప తన పర్పస్ ఆవుని పాలు ఇవ్వటం కాదు. మరి రైతు అంటాడు కదా, రైతు ఏమంటాడు? నేను పాలు ఇవ్వటం కోసం నిన్ను పెంచుకున్నా, అది నీ కర్మ. నేను పాలు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, లేకపోతే నేను నా లైఫ్ చూసుకుంటాను, అంతే కదా. ఆవు పర్పస్ పాలు ఇవ్వటం కాదు. కాబట్టి ఎప్పుడైతే యజమాని పర్పస్ని ఎప్పుడైతే ఆవు యాక్సెప్ట్ చేస్తుందో, కొన్నిసార్లు బాగానే లాభం వస్తుంది, నష్టం వస్తున్నా అదే నా పర్పస్ అనుకుని మనం లీడ్ చేస్తున్నాం అనుకోండి, మెల్లగా అతను తౌడు పెట్టడు, ఏం పెట్టడు, మొత్తం పాలు పితుక్కుంటాడు, తన బిడ్డకి ఇవ్వడు, స్టిల్ ఆవు నాది ఇదే పర్పస్, ఇలాగే ఉండాలని తను కంటిన్యూ చేస్తుంటే ఆవు లైఫ్ నాశనం అయిపోతూ ఉంటుంది. అంటే యజమాని పర్పస్ ఆవు పర్పస్ అవ్వాల్సిన పని లేదు. యజమాని ఒక పర్పస్తో తనని తీసుకున్నాడు, తనని కొన్నాడు, తనని షెల్టర్ ఇచ్చాడు. ఆ పర్పస్ ఆమెకు బెనిఫిట్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లేదు.
రైట్. అలాగే గొర్రెల కాపరి ఏ దారి అయితే చూపించాడో అదే దారి గొర్రెలకు అవ్వాల్సిన అవసరం లేదు. అదే దారి అనుసరిస్తే లాస్ట్గా గొర్రెను కోసుకుని తింటామో, లేకపోతే దానికి ఉన్నటువంటి జుట్టు కత్తిరించి తన స్వెటర్లలో కొట్టడం ఏదో తను చేసే అవకాశాలు ఉంటాయి. తనకు లాభం ఉంటే ఆ గొర్రెల కాపరి పర్పస్ని గొర్రె యాక్సెప్ట్ చేయవచ్చు, లేదంటే దాన్ని తెంచుకోవచ్చు. నిజానికి గొర్రెకి ఏ పర్పస్ లేదు. అలాగే మనిషి కూడా ఒక కంపెనీకి ఒక బాస్ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళ పర్పస్ ఏంటి? మీ చేత వర్క్ చేయించుకోవటం. రైట్. అదే పర్పస్ మీద అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే మేము మంచి బెనిఫిట్స్ వస్తుంటే చేయవచ్చు. బెనిఫిట్స్ రావట్లేదు, యూ కెన్ రిజైన్ ఆర్ యూ కెన్ కంటిన్యూ. అక్కడ వేరే వర్క్స్ ఏవో నేర్చుకుంటానికి కంటిన్యూ చేయొచ్చు, లేదా అక్కడ ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి కంటిన్యూ చేయొచ్చు, లేదా అక్కడ ద్వారా పరిచయాలు పెంచుకొని ఆ ఫీల్డ్లో ఎలా వెళ్తానికి కంటిన్యూ చేయొచ్చు. రకరకాలుగా మీ పర్పస్కి ఆ యొక్క కంపెనీని వాడుకోవచ్చు. అంతే తప్ప ఆ యొక్క కంపెనీ పర్పసే మీ పర్పస్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీ పర్పస్ కూడా కంపెనీది అవ్వక్కర్లేదు. మీరు అక్కడికి వచ్చారు, ఎక్స్పీరియన్స్ కోసం మీరు దాన్ని తీసుకున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ పెంచడమే వాళ్ళ పర్పస్ కాదు. వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళకి మీరు ఎలా ఉపయోగపడతారో ఆర్గనైజేషన్కి. కొంత వర్క్ చేశారనుకోండి, కొంత ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మీకు కలిగేలాగా చేయొచ్చు. అలా పర్పస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ లైఫ్కి పర్పస్ అంటూ ఏమీ లేదు. విత్ ఇన్ ద లైఫ్లో పర్పస్ ఉంటుంది. విత్ ఇన్ ద లైఫ్లో మనం రకరకాల పనులు ఒక పర్పస్తో చేస్తూ ఉంటాం. సపోజ్ మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చినందుకు యాంకరింగ్ అనేటువంటి పాఠం చేయడం కోసం, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవటం కోసం, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కోసం. ఈ పనులకు మీ లైఫ్లో ఒక పర్పస్ ఉంది, కానీ లైఫ్కి అంటూ ఏ పర్పస్ లేదు. కాబట్టి లైఫ్కి ఎప్పుడైతే మనం పర్పస్ అనుకుంటామో అక్కడ బానిసత్వం మొదలవుతుంది, మానసికమైన బానిసత్వం. అప్పుడు మనం ఏమీ చేయలేకపోతాము, యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. రైటమ్మా? మరి ఎందుకు తల్లిదండ్రులు అంటే పిల్లలు పుట్టాక పిల్లలను చూసుకోవడమే జీవితం, పిల్లలకి ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ వచ్చాయి. ఎవరి నచ్చినట్టు వాళ్ళు బ్రతకవచ్చు కదా. అయితే ఇక్కడ సమస్య ఏంటి అనంటే, అందరూ చెప్తారు, చెప్పేదానికి ప్రాక్టీసెస్కి కొంత తేడా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు మేము ఇంత త్యాగం చేశాము కాబట్టి నువ్వు మాకు గ్రాటిట్యూడ్తోనే ఉండాలి, నీ లైఫ్ అంతా నా కోసం ఉండాలి అన్నట్టుగా పేరెంట్స్ పిల్లల యొక్క మైండ్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులని నన్ను ఎందుకు కన్నారు, కన్నందుకు మీ బాధ్యత, నాకు అది కావాలి ఇది కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాగే టీచర్స్ నీకెంతో నేను టీచ్ చేశాను కాబట్టి నా మీద గౌరవం ఉండాలి అని వాళ్ళు కూడా పిల్లలకి నూరు పోస్తూ ఉంటారు. అలాగే స్పిరిచువల్ లీడర్స్, దేవుడు ఏ దేవుడైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇస్లాం, ఏ దేవుడైనా సరే, ఆ దేవుడు నిన్ను పంపించింది ఒక పర్పస్తో పంపించారు, నువ్వు ఇది చేయాలి, సేవ చేయాలి, నీ మనీలో కొంత భాగం మాకు ఇవ్వాలి, హుండీలో వేయాలి, లేకపోతే దశం భాగం ఇవ్వాలి, ఇంకోటి అదే నీ పర్పస్ అన్నట్టుగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది సొసైటీ. రైట్. తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది అట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు మ్యానిపులేషన్ వాళ్ళకి లాభం వచ్చేలాగా చేస్తారు. నువ్వు పుడితే చదివి పెరిగి పెద్ద ఉద్యోగం చేయాల్సిందే, చేస్తే ఎవరికి లాభం? కార్పొరేట్స్కి లాభం వస్తుంది. మీకు కూడా కొంత లాభం ఉండొచ్చు, కార్పొరేట్స్కి లాభం ఉంటుంది. అయితే వాళ్ళ పర్పస్సే మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు యాక్చువల్లీ ఎవరి కోసము ఎవరు త్యాగం చేయలేదు. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, నవమాసాలు మోసి కన్నాను అని తల్లి అంటారు. మీరు అడిగారా మోసి కనమని? మీ పర్మిషన్ అడిగిందా? మీరు కూడా ఆమె పర్మిషన్ తీసుకుని కనలేదు. మొన్న ఎవరు ఒక కేసు చేశారు. ఏంటి అంటే, నా పర్మిషన్ లేకుండా నన్ను కన్నది. ఎలా తీసుకుంటారు? తీసుకోలేరు. ఆ కేసు కూడా మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు పుట్టావంటే దానికి దీనికి మీనింగ్ లేదు కదా. ఇట్ ఈస్ హ్యాపెన్, జరిగింది. ఎవరు పర్మిషన్ ఎవరు తీసుకోరు. మదర్ ఫాదర్ తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు తన లైఫ్కి వాళ్ళ సెక్స్లో మీరు కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత తను బిడ్డ పుడితే ఆ బిడ్డని చక్కగా ఎక్కువ ప్రేమతో చూసుకుంటే మంచి పేరు వస్తుంది. లేదా ఆ బిడ్డ రేపొద్దున పెరిగిన తర్వాత నన్ను ముసలితనంలో తను చూస్తుందన్న ఆశతోనే ఏ మదర్ ఫాదర్ ఇంక్లూడింగ్ మీ అందరు కూడా అలాగే కంటారు తప్ప ఎవరు పిల్లల కోసం త్యాగం చేయరు. అలాగే పిల్లలు కూడా పేరెంట్స్కి ఎందుకు గౌరవిస్తున్నారు? వాళ్ళు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తున్నారు. పుట్టగానే నా తల్లి, నేనేం చెప్తానంటే,
నేను ముందు వచ్చాను, నా తల్లి తర్వాత వచ్చింది. చాలా ఇది కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంటుంది ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్లో. నేను ముందు, తర్వాతే నా తల్లి. అంటే తల్లి కడుపులో ఉన్నాను నేను. అప్పుడు నాకేం తెలియదు. అప్పుడు ప్రపంచం ఏంటి? ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి ఆ వాటర్లోనే ఉన్నాను. అప్పుడు కూడా ఆలోచనలు ఉంటాయి, డ్రీమ్స్ కూడా ఉంటాయి. ఆ వాటర్ డ్రీమ్స్లో వస్తుంది, ఏం చూసామో అదే వస్తుంటుంది. ఆ తర్వాత 9 months అయిన తర్వాత ఏదో ఒక విధంగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇదంతా, ఈ లైటింగ్ ఇదంతా చూసి కళ్ళకు ఫస్ట్ టైం లైట్ చూస్తున్నాను. అలాగే ఆక్సిజన్ ముక్కుకు తగిలింది అండ్ నా లంగ్స్ యాక్టివేట్ అయినాయి. దాంతో ఆక్సిజన్ వెళ్తుంది, మెటబాలిజం స్టార్ట్ అయింది. దాంతో గ్లూకోజ్ డౌన్ అయ్యి ఆకలిస్తుంది, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంది. తల్లి కడుపులో ఇంత శబ్దాలు లేవు. సో మెటబాలిజం జరిగి ఆకలిస్తుంటే నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయితే అది ఏడుపు, నాకు తెలియదు ఏడవాలి. ఆకలిస్తుంటే రియాక్ట్ అయ్యాను. అప్పుడు ఒక ఆవిడ వచ్చి తన నిప్పిల్ నా నోట్లో పెట్టింది. అది నిప్పిలా ఏంటి నాకు తెలియదు. పెడితే దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు. దాన్ని కొరికి చప్పరించి అటు చేసి ఇటు చేస్తే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నాకేమైంది, సక్ చేస్తే కొంత లిక్విడ్ వచ్చింది, పాలు. అవి పాలు లిక్విడ్ ఇవేం తెలియదు. అది సక్ చేస్తే నోట్లోకి వస్తే గుడక పడింది. అది నా జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత నా హంగర్ సాటిస్ఫై అయింది. అప్పుడు కొంచెం కంఫర్ట్గా. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం అయినా వెంటనే నాకు ఆకలిస్తే అలాగే రియాక్ట్ అవుతుంటే ఆమె వచ్చి నిప్పిలేస్తుంది. కాబట్టి ఆమె పట్ల ఒక పాజిటివ్ ఎమోషన్ డెవలప్ అయింది. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె తల్ల, ఆయమ్మ, మేల, ఫీమేల ఇవేమీ నాకు అప్పుడు తెలియదు కదా. అలాగే ఆమె నాకు, నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్నీ చేసి మంచిగా పౌడర్ అద్ది చాలా మురుసుకుంటూ చూస్తుంది. కాబట్టి ఆమె ఏమంది, ఆమె నాకు హెల్ప్ చేస్తుంది, ఆమె వల్ల నా హంగర్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆమె పట్ల నేను గ్రాటిట్యూడ్తో ఒక పాజిటివ్ ఎమోషన్ డెవలప్ చేసుకున్నాను. తర్వాత ఆమె అమ్మ 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 అని అంటుంటే నేను అమ్మ అన్నాను. ఎందుకోసం? నా కోసం. నన్ను ఆమె బాగా చూసుకుంటుంది కాబట్టి ఆమె అడిగింది కాబట్టి ఇచ్చాను, లేకపోతే ఇవ్వను కదా. అది ఆమె అమ్మ, ఇంకెవరో నాకు తెలియదు, ఆయమ్మ, అమ్మమ్మ, లేకపోతే ఎవరో కూడా తెలియదు. ఎవరన్నా నేను అలాగే అనేవాడు కదమ్మా. సో తర్వాత కొంతకాలం తర్వాత నన్ను, ఆమెను, ఇద్దరిని ఒక అతను కేర్ తీసుకుంటున్నాడు. అతను నాన్న అంటే నాన్న అన్నాను. అతను ఎవరో నాకు తెలియదు, నాన్న ఎవరో తెలియదు, నాన్న ఉంటాడని తెలియదు, అమ్మ ఉంటుందని తెలియదు, మనుషులు ఉంటారని తెలియదు, చెట్లు ఉంటాయని తెలియదు, పక్షులు ఉంటాయని కూడా తెలియదు. ఆమె నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఆమెను అమ్మ అన్నాను, ఆమె కోసం నాన్న అన్నాను. తర్వాత కొంతమంది ఆడుతున్నారు, ఏడిపిస్తున్నారు, కవ్విస్తున్నారు నన్ను. అదిగో నీ సిబ్లింగ్స్ అన్న, అక్క, బావ అంటే నేను అన్నాను. ఎందుకోసం? అల్టిమేట్లీ మళ్ళీ నా కోసమే. అలాగే బడికెళ్ళి గురువు గారికి కాళ్ళు మొక్కితే నీకు చదువు వస్తుందంటే తల్లి కోసం, తండ్రి కోసం, వీళ్ళ కోసం నేను వెళ్ళి మొక్కాను. గుడికెళ్ళు, దేవుడు ఉంటాడు, మొక్కు అంటే గుడిలో దేవుడు మొక్కాను, పంతులు గారికి మొక్కాను, టీచర్కి మొక్కాను. ఇవన్నీ ఎందుకోసం? అల్టిమేట్లీ నా కోసమే. ఇలా యాక్సెప్ట్ చేసినటువంటి అమ్మ అంటే ముందు నా కాన్షియస్నెస్ వచ్చి, నా కాన్షియస్నెస్లోకి నా మదర్ వచ్చింది. ఈ మదర్ ఏం చేస్తుంది అంటే, అనుకున్నా, ఈ హరి మూల నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. ఇతనుని తీసుకెళ్ళి ఆదివారం అమావాస్య నాడో లేకపోతే ఏదో ముహూర్తం నాడు తీసుకెళ్ళి అమ్మవారికి బలిస్తే తనకు చిరాయి వస్తుంది అని నమ్మింది అనుకుందాం. నా మదర్ నమ్మలేదు, నేను జస్ట్ చెప్తున్నాను అనుకుందాం. నమ్మి అక్కడికి తీసుకెళ్ళి నన్ను బలిచ్చే ప్రయత్నం చేస్తుంది అనుకుందాం. అప్పుడు నా తల్లి కదా, తల్లి కోసం నాన్న అన్నాను, తల్లి కోసం అన్న అన్నాను, తల్లి కోసం గురువుగారికి మొక్కాను, తల్లి కోసం తల పెట్టేసేసి నన్ను నరకండి పెడతాను. తల్లే కదా, లేదు, నా ప్రాణం ముఖ్యం, నా కోసం తల్లి అయిందాం. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? పారిపోయి మేనత్త దగ్గరకో, మేనమ్మ దగ్గరకో. నాన్న కేర్ తీసుకుంటే నాన్న కూడా తల్లితో పాటు సహకరిస్తుంటే నేనేం చేస్తాను? మేనమామ దగ్గరకో, మేనత్త దగ్గరకో, ఎవరి దగ్గరకో పోతాను, చుట్టాల దగ్గరికి. వాళ్ళు కూడా అదే అక్కడికి పంపిస్తుంటే పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాను. తల్లి మీద పోలీస్ కంప్లైంటా? తల్లి మీద కాదు, నన్ను చంపుతున్న ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్. అవునా? పోలీసులు కూడా అదే నమ్ముతుంటే ఏం చేస్తారు?
అడవిలోకి పారిపోయినా బ్రతుకుతాను తప్ప తల్లి కదా అని చెప్పి నా బ్రతుకంతా ఆమె పెట్టిన భిక్షే కదా అని చెప్పి నేను వెళ్ళి ఆమెకు నా ప్రాణాన్ని ఇవ్వను. అంటే ఒక లిమిట్ వరకు మనం కొంత గ్రాటిట్యూడ్తోనే ఉంటాము. అలాగే పేరెంట్స్ కూడా ఒక లిమిట్ వరకే పిల్లలకి గ్రాటిట్యూడ్తోనే ఉంటాడు. ఆ కొడుకే తల్లిదండ్రులు చంపేస్తుంటే ఏం చేస్తారు? అవసరమైతే కొడుకునైనా చంపేస్తారు కదా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి పర్పస్ వాళ్ళ లైఫ్ పర్పస్ కాదు, సొసైటీలో వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీ. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అండ్ వాళ్ళ కోసం కొంత మనం కేర్ తీసుకోవాలనేది అది వాళ్ళ లైఫ్ పర్పస్ కాదు, సొసైటీలో ఉన్న పర్పస్. సొసైటీలో వాళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీకి ఒక లిమిటేషన్ ఉంది. ఒక లిమిట్ దాటి నా జీవితమే నాశనం అవుతుంటే ఎలాగైతే నా తల్లిని యాక్సెప్ట్ చేయను, ఒక లిమిట్ దాటి తన జీవితమే నాశనం అవుతుంటే నా తల్లి కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు. తన్ని బయటికి పంపించేస్తా, లేకపోతే నరికి చంపేస్తుంది. అలాగే పెళ్ళి కూడా నేను నా భార్యను ఎందుకోసం చేసుకున్నాను? నా హ్యాపీనెస్ కోసం. నా భార్య నన్ను ఎందుకు చేసుకుంది? తన హ్యాపీనెస్ కోసం. ఇద్దరికి హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం. అలా కాకుండా నేను ఆమెను టార్చర్ పెట్టి ఆమె లైఫే లేకుండా చేస్తే ఆమె డైవోర్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. డైవోర్స్కి కూడా అవకాశం ఇవ్వకపోతే తన్ని పారిపోతుంది, లేదంటే చంపేస్తుంది. అలాగే నన్ను ఆమె రాసి రంపాన పెడుతుంటే నాకు ఆనందం రావట్లేదు, బాధలే ఎక్కువైపోతున్నాయి అనుకుంటే నేను డైవోర్స్ తీసుకుంటాను. లేదు అంటే ఆమె డైవోర్స్ కూడా అవకాశం లేకపోతే ఏదో ఒక విధంగా ఆమె నుంచి తప్పించుకొని పారిపోతాము, ఆమెను తోసేయటం చేస్తాను, లేదంటే చంపేస్తానేమో కదా. అంటే కాంటెక్స్ట్ని బట్టి మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పెళ్ళి యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఇద్దరు కలిసి మోర్ బెనిఫిట్ పొందడం కోసం, అంతేగాని ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవటం కాదు. తల్లిదండ్రులు పిల్లల యొక్క పర్పస్ కూడా కలిసి మోర్ బెనిఫిట్, మీరు మీ పేరెంట్స్కి కలిసి మంచి లైఫ్ని లీడ్ చేయడం కోసం తప్ప ఎవరి జీవితాన్ని వేరే వాళ్ళకి త్యాగం చేయటం కోసం కాదు. కాబట్టి లైఫ్ పర్పస్ అంటే ఏమీ లేదు. లైఫ్లో మనం చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, వాటికి మాత్రమే పర్పస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, హక్కులు కూడా ఉంటాయి. అంతే తప్ప మీకు ఖచ్చితంగా చదివి ఉద్యోగం చేయాలనే పర్పస్ ఏం లేదు. అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది చేస్తారు, లేకపోతే లేదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాలా అంటే మీ ఇష్టం, మీకు బెనిఫిట్ అవుతుంటే మీ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటే, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం బెనిఫిట్ ఉంటుంది సార్, కానీ మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ప్రతిదీ మనం బెనిఫిట్ డబ్బు కోసమే చేయం. ఒకసారి అదర్ దాన్ మనీ వస్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుంది, నా తల్లిదండ్రులు ఇన్నాళ్ళు పెంచారు కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేసి వెళ్తే నాకు గిల్ట్ ఉంటుంది. కాబట్టి ఆ గిల్ట్ని అవాయిడ్ చేయడం కోసం కూడా మనం ముసలి పేరెంట్స్ అంటే పెద్ద వయసు పెరిగిపోయినటువంటి పేరెంట్స్ని చూసుకుంటాము, నైబర్స్ని చూసుకుంటూ ఉంటాము, మన కొలీగ్స్ కూడా కొంత మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము. అట్లా చేయటం అంతే తప్ప అది లైఫ్ పర్పస్ కాదు. ఎప్పుడు నేను చేస్తాను నాకు బెనిఫిట్ వస్తుంటే ఏదో ఒక బెనిఫిట్, అంతే తప్ప లైఫ్కి ఏ పర్పస్ లేదు. సార్ మీరు లైఫ్కి ఏ పర్పస్ లేదు అని చెప్పారు. సరే, మరి అసలుకి సూసైడ్స్ థాట్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి, వేటి వల్ల వస్తుంటాయి? లైఫ్ అనేది ఏ పర్పస్ లేదు, ఇలా మనకి నచ్చినంత వరకు మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మరి మనల్ని మనం ఎందుకు అంతం చేసుకోవాలి? సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా లైఫ్కి ఏదో పర్పస్ ఉంది, ఆ పర్పస్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అని నమ్మిన వాళ్ళే. యానిమల్స్ లైఫ్కి పర్పస్ నమ్మవు కదా, తెలియదు వాటికి, ఇంత లేదు. పర్పస్ అనేది మనిషి యొక్క ఆలోచన నుంచి వచ్చింది. యానిమల్స్ సూసైడ్ చేసుకో, ఏ యానిమల్ కూడా సూసైడ్ చేసుకోదు. చాలామంది చెప్తారు డాగ్స్ యజమాని చనిపోతే సూసైడ్ చేసుకుంటారు. నో, ఆ మెంటల్ దాంట్లో బయటపడలేక తిరగకుండా ఎండిపోయి చనిపోతుంది, రైట్? అంతే తప్ప సూసైడ్ అనేది హ్యూమన్ మైండ్ నుంచి, కల్చర్ నుంచి వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాము, మనకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా సాటిస్ఫాక్షన్ ఉంటే సూసైడ్ చేసుకోం కదా. వీళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఏదో ఒక కాంటెక్స్లో వాళ్ళ మైండ్లో ఇది నా పర్పస్, లేదంటే ఇది నా గోల్, ఇది నా కెరీర్, ఇది నా మీనింగ్, నా లైఫ్ యొక్క మీనింగ్ ఇది, అది నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అనే డిస్సాటిస్ఫాక్షన్తో ఆ పెయిన్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అనేటువంటి పెయిన్ ఉండటం వల్ల ఆ పెయిన్ అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు తప్ప ఏ పర్పస్ లేదు అని నిజంగా వాళ్ళు కన్విన్స్ అయిన వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోరు. మొదట కొంత ఎంప్టీనెస్ వస్తుంది, ఎగ్జిస్టెన్షియలిజం అర్థం చేసుకుని కొంత ఎంప్టీనెస్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే అప్పుడు అసలైన కరేజ్ వస్తుంది.
ఈ లైఫ్కి ఏ పర్పస్ లేదు, ఏం చేసినా దట్ ఈస్ పర్పస్ అంతే. ఇప్పుడు ఎవరో ట్రైబల్ విలేజ్లో అతను పుట్టి పెరిగి అక్కడే చచ్చిపోయాడు, ఏంటి అతని పర్పస్? ఏం లేదు, పుట్టి పెరిగి బ్రతికి చనిపోవటం అంతే. జీవితమే పర్పస్, ఇంకేం లేదు. జీవించడానికి ఓన్లీ పర్పస్ జీవించడం ఒక్కటే, జీవితం తప్ప వేరే పర్పస్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆ పర్పస్ ఉందని నమ్ముతామో పెయిన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఏదో కొంత నేర్చుకుందామని, లేదంటే ఒక పని చేద్దామని వచ్చారు. దీనికి ఒక పర్పస్ ఉంది, దీని రిజల్ట్స్ ఇలా రావాలి, అలా రావాలి అంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. అలా కాదు, ఇప్పటికీ నాకు తోచిందేదో నేను చేస్తున్నాను, నేను చేయగలిగినంత నేను చేస్తాను అంతే తప్ప ఏ పర్పస్ లేదు అని మీరు ఎప్పుడైతే చేస్తారో మీ మైండ్ కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. అప్పుడు మీ యొక్క మ్యాక్సిమం పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది, చక్కని క్వశ్చన్స్ వస్తాయి అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అలా కాదు, పర్పస్ ఉంది, ఏదో జీవితంలో సాధించాలి, లేకపోతే ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడ నేర్చుకుని ఇక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, దెన్ మనకి పెయిన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, రైట్? కాబట్టి మరి అవన్నీ చేయొద్దా? అవన్నీ తర్వాత చేద్దాం. ఒకవేళ వీలుంటే చేస్తాము. ఈలోపే సునామీ వచ్చి కొట్టుకుపోతే, ఈలోపే భూకంపం వచ్చి పడిపోతే ప్లాన్లన్నీ వేస్ట్ అవుతాయి కదా. కాబట్టి ఇప్పటికీ నా కళ్ళ ముందు ఏ టాస్క్ ఉందో ఆ టాస్క్ పెర్ఫామ్ చేయటం తప్ప వేరే ఏ పర్పస్ లేదు. హోలిస్టిక్గా లైఫ్కి ఒక పర్పస్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, పెయిన్ పెరిగిపోతుంది, రైట్? కాబట్టి అప్పటికి పని చేయటం ఒకటే, అప్పటి పర్పస్. సార్ మరి అప్పటికప్పుడు అంటే మనం బాధలో ఉన్నాం లేకపోవడం వల్ల ఆలోచించగలుగుతున్నాం. మరి బాధలో ఉన్న వాళ్ళకి ఎలా, ఆవిడికి మాటలు గుర్తొచ్చాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆవిడ సూసైడ్ చేసుకునేవారు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే సూసైడ్ చేసుకోవడానికి నిజానికి వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలని అనిపించదు, కానీ ఆ బాధ తట్టుకోలేక ఎలా చనిపోవాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి అక్కడ ఆమె డిప్రెషన్లో ఉన్నప్పుడు, డిప్రెషన్ అంటే ఏంటి? దీర్ఘకాలికంగా ఉన్న బాధ. ఆ డిప్రెషన్లో ఉన్న బాధకు మూలం ఏంటి? బాధకు మూలం తన బిడ్డ అసహించుకుంటుంది. అసహించుకుంటే బాధపడతామా అంటే బిడ్డ అసహించుకోవద్దు అని మీకు బలంగా ఉంది. ఎందుకు? తన లైఫ్కి ఒక పర్పస్ వెతుక్కుంది. ఆ పర్పస్ ఏంటి? తన బిడ్డను బాగా పెంచి తన బిడ్డను రిటర్న్ ప్రేమించాలనుకుంటుంది. ఎప్పుడైతే తన బిడ్డ సపరేట్ ఎంటిటీ, సపరేట్ జీవరాశి, సపరేట్ ఇండివిజువల్, దట్ ఈస్ హర్ ఫ్రీడమ్. ఆమె ఫ్రీడమ్. ఆమె నన్ను అసహించుకుంటుందా, కొడుతుందా, లేకపోతే ప్రేమిస్తుందా, అదంతా ఆమెకు సంబంధించింది. అందుకనే ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ ఇంపార్టెంట్. తన పరిధిలో లేదు ఆమె ఎలా బిహేవ్ చేయాలనేది. తన పరిధిలో ఉన్నది ఏంటి అని అంటే ఆమె ఎలా బిహేవ్ చేసినా తనకు అనుగుణంగా చేయటం, లేదంటే చేయకుండా నేను వెతికి రావటం, అదొకటే తప్ప తన పరిధిలో లేని అంశాన్ని కూడా ఈమె ఎక్స్పెక్టేషన్ పెంచుకోవటం వలన పెయిన్ పెరిగింది. ఈ ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ, ఈ కౌన్సిలింగ్లో వాటి పట్ల క్లారిటీ వస్తుంది. తను దేని పట్ల ఎక్స్పెక్టేషన్ ఉండాలి, తన పరిధిలో ఉన్న అంశాలేంటి, లేనివేంటి, అలాగే వచ్చి ఫ్యాక్టిసిటీ, మారేవేంటి, మారనివేంటి. కొన్ని మారవు, అలాగే కొన్ని తన పరిధిలో ఉండవు, రైట్? కొన్ని సంబంధం ఉంటుంది, కొన్ని సంబంధం ఉండవు. ఇటువంటి వాటిని క్లారిటీ తెచ్చుకొని తను అయితే చేస్తాను, ఆమె ఎలా రియాక్ట్ అయినా నాకు ఓకే, నేను చేస్తాను అని తను పని చేసుకుంటున్నప్పుడు పెయిన్ ఉండదు. అప్పుడు తను ఇంకా బాగా చేయగలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి కొంత ప్రేమ కూడా కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు నేనున్నానా, మీరందరూ చాలా అభిమానిస్తారు, ఇన్ని వేల మంది క్లయింట్స్ చాలా అభిమానిస్తారు నన్ను. ఎందుకు అభిమానిస్తున్నారు? నేను కోరుకుంటే కాదు, నేను నా పని చేస్తున్నాను. అలా కాకుండా నన్ను మీరందరూ అభిమానించాలి, గౌరవించాలని కోరిక ఉందనుకోండి, ఎవరో ఒకరు నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు, చెత్త సైకాలజిస్టో ఇంకోటి అని పోతారు. అప్పుడు నాకు పెయిన్ అవుతుంది. పెయిన్ అవటం వల్ల ఏంటి? నా బాడీలో రిలీజ్ అయిన కెమికల్స్ నా పొటెన్షియాలిటీ తగ్గించేస్తున్నాయి. ఆటోమేటిక్గా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను. అప్పుడు మీరు కూడా అసహించుకుంటారు, ఇంకా బాధపడితే ఇంకొకరు కూడా అసహించుకుంటారు. ఇది కీపాన్ వెళ్తూనే ఉంటుంది. అదొక నెగిటివ్ లూప్. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఓకే, వాళ్ళు ఏమనుకునేది నా పరిధిలో లేదు, నా పని చేయటం మాత్రమే నా పరిధి అని ఎప్పుడైతే మనం పని చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన పని బాగా జరుగుతూ ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా ప్రేమించడం మొదలవుతుంది. స్పెసిఫిక్గా ఒక పర్సన్ యొక్క ప్రేమను ఎప్పుడు కోరుకోవద్దు, రైట్? ఫలానా అమ్మాయి నన్ను ప్రేమించాలి, ఫలానా అబ్బాయి ప్రేమించాలి,
లేదా ఫలానా రిలేటివ్ ప్రేమించాలి, నా కూతురు ప్రేమించాలి, కొడుకు ప్రేమించాల్సిందే అని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఓకే, నేను ప్రేమిస్తాను, నేను ఇలా పని చేస్తాను. పని చేస్తూ ఉంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఆ ఒక్కరు అసహించుకున్న 100 మంది ప్రేమిస్తారు. రైట్? ఆ ఒక్కరి కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఎవరికి ఏం చేయలేకపోతాం, ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు. కాబట్టి ప్రేమ అనేది వేరే వాళ్ళ నుంచి కోరుకోవటం కాదు, మనం ప్రేమించడం. నేను ప్రేమిస్తా, నేను వీలైనంత వరకు వాళ్ళకి ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తా. వీలైనంత వరకు ఎంత చేయాలి, నా ప్రాణం ఇవ్వను, నాకు వీలైనంత వరకు నేను చేస్తాను. ఒక క్లయింట్కి నాకు వీలైనంత వరకు వాళ్ళకి నేను బోధిస్తాను, లేదంటే కౌన్సిలింగ్ ఇస్తాను. వాళ్ళు రిటర్న్ ఏం చేస్తారా, లేదా డబ్బులు ఇస్తారా, లేకపోతే నా మీద గ్రాటిట్యూడ్ ఉంచుకుంటారా, దేర్ విష్. ఉంచుకుంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే బ్లాక్ చేసి పక్కన పెట్టేస్తాను. రైట్? ఇప్పుడు మీరు సూసైడల్ థాట్స్ అనేవి ఎక్కువ డిపెండెంట్ వాళ్ళకి వస్తుంటాయి, లేదా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని వాళ్ళకి వస్తుంటాయి. ఒక్కసారిగా వారు ఇంత కరేజ్ తెచ్చుకోవడం అనేది జరగని విషయం. అలాంటప్పుడు మెల్లమెల్లగా ఏం చేయాలి? ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేని వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ స్టేబుల్ లేని వాళ్ళందరికీ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ డిపెండెంట్కి సూసైడల్ థాట్స్, డిపెండెంట్గా అందరికీ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అనుకున్న వారికి సూసైడల్ థాట్స్ వస్తాయి. నేను డిపెండెంట్గా ఉన్నా ఓకే, లేదు నేను డిపెండెంట్గా ఉండను, నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి అని అవ్వలేని వాళ్ళకి వస్తుంటాయి. ఇండిపెండెంట్ అయ్యే ప్రయత్నం చేయాలి. డిపెండెంట్గా ఉండేటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఆవుకి ఆ యజమానిని తన్ని వెళ్ళిపోయే ఫ్రీడమ్ ఉంది, యజమానితో ఉండేటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది. బానిసగా ఉండే ఫ్రీడమ్ కూడా ఒక ఫ్రీడమే, అంతే తప్ప బానిసగా ఉండకూడదు అనుకున్నప్పుడు కూడా మళ్ళీ మీకు ఫ్రీడమ్ లేదు. సైకలాజికల్ ఫ్రీడమ్ అర్థం చేసుకోండి. సైకలాజికల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే సోషల్ స్లేవరీ కాదు. సోషల్ స్లేవరీ నుంచి బయటపడటం సైకలాజికల్ ఫ్రీడమ్ కాదు. సోషల్ స్లేవరీ ఉండి కూడా స్టిల్ ఫ్రీడమ్ సైకలాజికల్ ఫ్రీడమ్. ఇప్పుడు నెల్సన్ మండేలా అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు, నెహ్రూ జైల్లో ఉన్నారు కానీ వాళ్ళకి సైకలాజికల్ ఫ్రీడమ్ పోలేదు. అంటే సొసైటీ మీ యొక్క సోషల్ ఫ్రీడమ్ను మాత్రమే హరించగలదు తప్ప సైకలాజికల్ ఫ్రీడమ్ని వాళ్ళు హరించలేరు. కాబట్టి మీకు అలా డిపెండెంట్గా ఉండేటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది. డిపెండెంట్గా ఉండటం ఏదో తప్పు అన్నట్టు, నేరం అన్నట్టు మీరు భావించినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ పెరిగిపోతుంది. అప్పుడు సూసైడల్ థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా వీక్గా ఉండటం ఒక నేరం అన్నట్టుగా ఉంటాను. ఏమైంది, నేను ఉంటాను, ఉన్న దాంట్లో బ్రతుకుతాను, చినిగిపోయిన బట్టలే వేసుకునే మళ్ళీ వేసుకుంటాను, మాసిపోయినవి వేసుకుంటాను, స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతాను, లేకపోతే కొట్టి కాలుతో తిరుగుతాను. సో వాట్, ఇప్పటికి ఇదే ఉంది, దీంతో బ్రతుకుతాను అన్నప్పుడు సూసైడల్ థాట్స్ రావు. ఇది కాదు, వేరేదేదో బ్రతకాలి, వేరేదేదో చేయాలి అనుకున్నప్పుడు పెయిన్ వస్తుంది, సూసైడల్ థాట్స్ వస్తాయి. చూశారు కదా, ఈరోజు మనం ఎవరి కోసమైనా బ్రతకాలి, ఏది ఆశించకుండా, లేకపోతే ఎవరు లేరనుకొని బ్రతకాలి అంతే అని, మనం ఏది సాధించలేమని, లేకపోతే ఏదో సాధించాలని మన దగ్గర అంత స్టెబిలిటీ లేదని నిరాశపడకూడదు. ఎవరో ప్రేమించలేదని, ఎవరో అసహించుకున్నారని, లేకపోతే ఎవరో కోపగించుకున్నారని మనం ఎవరికి ఏ పని చేసి పెట్టలేకపోతున్నామని కూడా బాధపడకూడదు. అందుకోసం మనం వేస్ట్ అని కూడా అనుకోకూడదు. ఈరోజు ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.